అంటే ఎనర్జీ అలా పాస్ అయిపోతుంది అందరికీ. సో అలాంటి టీం క్రియేట్ చేశారు, అలాంటి బ్రాండ్ న్యూ డైమండ్స్ ఉన్నారు. చూద్దాం మరి, రెడీయా? బ్రాండ్ న్యూ డైమండ్స్. విశాఖపట్నం రాయల్ టైగర్ టీమ్ లోనే హిస్టరీ క్రియేట్ చేసిన డైమండ్ లీడర్స్. చూద్దాం మరి, చూద్దాం. వావ్, మిస్టర్ వెంకట ప్రసాద్ లావణ్య గారు, బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. బ్రాండ్ న్యూ డైమండ్ కప్స్. బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఈ బిజినెస్ లో డైమండ్ అయిపోయి రాలేదండి. వాళ్ళు కూడా నార్మల్ గానే ఇలా వచ్చారనమాట బిజినెస్ లోకి. మన వెంకట ప్రసాద్ గారు ఏమో సిఆర్పిఎఫ్ గా జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళ మిస్సెస్ ఏమో లావణ్య గారు రిసెప్షనిస్ట్ గా వర్క్ చేసేవారు కాలేజ్లోని. అలా ఈ బిజినెస్ లోకి వచ్చి ఒక నార్మల్ లైఫ్ తో వచ్చి ఈరోజు ఇలా డైమండ్ కపుల్స్ అయ్యారు. ఒకసారి ఎవరైతే బ్రాండ్ న్యూ డైమండ్స్ ఉన్నారో వాళ్ళిద్దరికి బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. సరిపోలేదండి, జోస్ సరిపోలేదు. థ్యాంక్ యూ. మరి డైమండ్ ఫంక్షన్ అయితే ఇప్పటి వరకు విశాఖపట్నంలో ఎవరికైతే డైమండ్ ఫంక్షన్ అయిందో వాళ్ళందరికీ చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగింది. దానికంటే ఇంకొక 100 times బెటర్గా ఈ డైమండ్ ఫంక్షన్ జరగబోతుంది. రెడీయా మరి? డైమండ్ ఫంక్షన్ ఎలా జరిగిద్ది అనమాట, ఇలాంటి గ్రాండ్ పెద్ద పెద్ద హాల్స్లో విశాఖపట్నంలోనే టాప్ రిచెస్ట్ ఫంక్షన్ హాల్లో డైమండ్ ఫంక్షన్ జరగబోతుంది. ఇంత రాయల్గా, ఇంత లగ్జరీగా జరగబోతుంది అనమాట. ఇన్ని వేల మందిలో డైమండ్ రికగ్నిషన్ తీసుకోబోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇద్దరు బ్రాండ్ న్యూ డైమండ్స్ ఉన్నారు. వాళ్ళ టీం అందరూ వస్తారు. వాళ్ళందరి ముందు కలిసి డైమండ్ రికగ్నిషన్ తీసుకుంటే ఎలా ఉంటుందండి? బాగుంటుందా లేదా? ఏదైతే డ్రీమ్ పెట్టుకొని వస్తామో ఆ డ్రీమ్ పూర్తిగా నెరవేరే రోజు రాబోతుంది అనమాట. అలాంటి డైమండ్ ఫంక్షన్ జరగబోతుంది ఇలాంటి ప్లేస్ లో. రెడీయా మరి అందరూ? పక్కా 100% రెడీయా? గ్రేట్. అండ్ ఒకసారి వన్స్ అగైన్ మన డైమండ్ లీడర్స్ ఇద్దరు కూడా మరొకసారి బిగ్ క్లాస్ తో థ్యాంక్స్ చెప్తాం. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే డైమండ్ ఫంక్షన్ అసలు ఏం జరగబోతుంది అక్కడ? జనరల్గా డైమండ్ ఫంక్షన్ అంటే ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు లేదా? సో వాళ్ళందరికీ తెలియదు అనమాట అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరగబోతుంది. చూద్దామా మరి? ఫస్ట్ మీరు అందరూ కూడా లైవ్ డైమండ్ అంటే ఎలా ఉంటుంది చాలా మంది మీకు చెప్తారు లేదా? ఈ బిజినెస్ లో డైమండ్ అవ్వాలి, డైమండ్ అవ్వాలి, డైమండ్ అవ్వాలి అని చెప్తారు లేదా మీ అందరికీ? మీరందరూ కూడా లైవ్లో డైమండ్ అని చూడొచ్చు. లైవ్లో డైమండ్ అని చూస్తే బెనిఫిట్ ఏంటి? మనందరి తాలూకా గోల్ ఏంటండి? డైమండ్ అవ్వాలి, అవునా కదా? మరి డైమండ్ అవ్వాలి అంటే అసలు డైమండ్ ఎలా అవుతారో మనం చూడాలా వద్దా? చూడాలా లేదా? ఆ రోజు మీరు లైవ్ లో చూస్తారు డైమండ్ అంటే ఏంటి, ఒక డైమండ్ దొరికే రికగ్నిషన్ ఎలా ఉంటది, ఒక డైమండ్ దొరికే లైఫ్ ఎలా ఉంటది, ఒక డైమండ్ ఎలా ట్రీట్ చేస్తారు, ప్రతి విషయం కూడా ఆ రోజు మీరు కళ్ళ కట్టినట్టు మీరు అందరూ చూడబోతున్నారు అనమాట. అలా జరగబోతుంది. మామూలు కాదు, ఎంటైర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డైమండ్ ఫంక్షన్ జరగబోతుంది ఆ రోజు. రెడీయా మరి? రెండోది ఏంటంటే రియల్ సక్సెస్ స్టోరీ చూడబోతున్నాం మనం. ఏం చూడబోతున్నాం? రియల్ సక్సెస్ స్టోరీ. మనందరూ సినిమాలకు వెళ్తామా లేదా? అదేంటి? అది కేవలం కథ. ఏంటండి? రీల్ అంతే. అది సృష్టిస్తారు, క్రియేట్ చేయబడుతుంది. కానీ ఆ రోజు మీరు చూడబోతారు
రియల్ సక్సెస్ స్టోరీ చూడబోతున్నారు. ఒక మనిషి, ఒక వ్యక్తి అనుకుంటే, కమిట్మెంట్ తీసుకుంటే, అతను ఎలాంటి వ్యక్తి అయినా పర్లేదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు, ఎన్ని ఛాలెంజ్ వచ్చినా పర్లేదు, ఆ వ్యక్తి జీరో నుంచి మొదలుపెట్టి నిజంగా హీరో ఎలా అయ్యాడు, ఆ స్టోరీ ఆ రోజు మీరు చూడబోతున్నారు. ఈ స్టోరీ అనేది వింటేనో ఎవరో చెప్తేనో అర్థం కాదండి. దాన్ని ఏం చేయాలి? విట్నెస్ చేయాలి. ఏం చేయాలి? కళ్ళతోటి చూడాలి. ఎప్పుడైతే చూస్తామో అప్పుడే అది ఎక్కడ గుచ్చుకుంటుంది అనమాట. మనకు ఆ రోజు అనిపిస్తుంది, ఫలానా వ్యక్తి డైమండ్ అయినప్పుడు నేనెందుకు కాదు, నేనెందుకు అవ్వకూడదు. మీరు బయట చాలా మంది మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటారు, ఇదంతా అవ్వదు, కాదు, లేదు, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు మీ అందరికీ. కానీ మీరేమనుకుంటారు? ఇలా నాకే జరుగుతుందేమో అని అనుకుంటారు అందరూ. కానీ ఆ రోజు మీకు అర్థం అవుతుంది, డైమండ్స్ కూడా అలా ఈజీగా డైమండ్ అవ్వలేదు. వాళ్ళు కూడా ఇవన్నీ ఫేస్ చేసే వచ్చారు. వాళ్ళు ఏం ఫేస్ చేశారు, ఎలా డైమండ్ అయ్యారు, ఆ సక్సెస్ స్టోరీ మొత్తం వినబోతున్నారు. రెడీయా మరి వినడానికి? రెడీయా? పక్కా? గ్రేట్. సక్సెస్ సీక్రెట్స్. అందరూ అనుకున్నారు, సార్ డైమండ్ ఎలా అవ్వాలండి అడుగుతారు కదా మీ అందరూను. ఎలా సక్సెస్ అవ్వాలండి బిజినెస్లోని? ఎవరైనా చెప్తే ఏదో చెప్తారంతే. కానీ ఆ రోజు వాళ్ళకి పూర్తిగా స్టేజ్ దొరికిద్ది, మైక్ దొరికిద్ది. సక్సెస్ డైమండ్ ఎలా అయ్యారో సీక్రెట్స్ అన్ని మేము ముందు పెట్టబోతున్నాం. మరి ఎలా తెలిస్తే సీక్రెట్స్ మనకి? ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయి? మనం వచ్చి చూస్తే అప్పుడు తెలుస్తాయి మనకి. అవునా కదా? నెక్స్ట్ ఫ్యూచర్ విజన్ దొరుకుతుంది మనందరికీ. ఏం దొరుకుతుందండి? ఫ్యూచర్ విజన్. విజన్ అంటే ఏంటి? మనం ఏ పని చేస్తున్నామంటే అసలు దేనికోసం పని చేస్తున్నాం, ఈ రోజు మనం కష్టపడే కష్టం చేయడం వల్ల మనం ఒకరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఈ రోజు మనం కష్టపడితే మనం ఒకరోజు ఎక్కడ ఉంటాం అనేది తెలిసింది అనుకోండి. కష్టపడతారు లేదా? విరాట్ కోహ్లీ రోజుకి 18 గంటలు ప్రాక్టీస్ చేస్తాడు. ఎందుకు? తనకు తెలుసు ప్రాక్టీస్ చేస్తే తను మ్యాచ్లో సెంచరీ కొట్టగలడు అని తెలుసు కాబట్టి ప్రాక్టీస్ చేస్తాడు. నిద్ర వచ్చినా ఏమొచ్చినా సరే సాక్రిఫైస్ చేస్తాడు. కారణం ఏంటి? విజన్ తెలుసు కాబట్టి. మనం కూడా ఈ బిజినెస్లో మనం ఎక్కడ దాకా వెళ్తున్నాం అనేది విజన్ ఆ రోజు మీకు డైమండ్ ఫంక్షన్లో క్లియర్ అవబోతుంది అనమాట. రెడీయా మరి? అలాగే ఆ రోజు సెలబ్రేషన్ మూమెంట్స్ చూడబోతున్నారు. మీరు ఇప్పటి వరకు ఎన్నో సెలబ్రేషన్స్ చాలా చూసుంటారు. రియల్ సెలబ్రేషన్ అంటే ఏంటి, రియల్ సక్సెస్ సెలబ్రేషన్ జరగబోతుంది ఆ రోజు. రెడీయా మరి చూడడానికి? పక్కా? 100%. అయితే మనం ఎందుకు అటెండ్ అవ్వాలి? వాళ్ళు డైమండ్స్ అయ్యారు, వాళ్ళు డైమండ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అవునా కదా? మరి మనం ఎందుకు అటెండ్ అవ్వాలి? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఉంటుందా లేదా? ఎంతమందికి ఉందే క్వశ్చన్ మార్క్? చూసారా, కొంతమంది ఎత్తారు. నిజంగా చాలా మందికి ఉంది, కానీ వాళ్ళే ఎత్తారు. వాళ్ళకి వస్తారు బిగ్ క్లాప్స్ అండి. మీరు ఒకవేళ రియల్గా డైమండ్ అవ్వాలి అనుకుంటే కనుక 100% అక్కడికి వచ్చి డైమండ్ ఫంక్షన్ చూడాల్సిందే. ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు టీవీలో ఒక సింగర్ పాట పాడుతున్నారు అనుకోండి, ఆ పాట వింటున్నంతసేపు మీకు ఏమనిపిస్తుంది? పాడాలనిపిస్తుంది. నేను కూడా సింగర్ అయితే భలే ఉన్నాం అనిపిస్తుందా లేదా? ఎప్పుడైతే మనం సినిమా చూస్తామో, సినిమా చూసినప్పుడు ఆ సినిమాలోని హీరో కానీ హీరోయిన్ కానీ ఏదో క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయిపోతాం. నేను అలా హీరో అయితే భలే ఉన్నాం అనిపిస్తుందా లేదా? కానీ అయ్యే ఛాన్స్ ఉందా మనకి? సింగర్ అవ్వగలమా? హీరో అవ్వగలమా? క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు మనం కూడా క్రికెటర్ అయితే భలే ఉంటుంది అనిపిస్తుందా లేదా? అవ్వగలమా? ఎప్పుడూ ఛాన్స్ లేదు. కానీ మీరు ఎప్పుడైతే డైమండ్ ఫంక్షన్కి వచ్చి
డైమండ్ రికగ్నిషన్ చూస్తారో ఆ రోజు మీకు అనిపిస్తుంది నేను కూడా డైమండ్ అవ్వాలి అని. ఆ రోజు మీకు అనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో ఆ రోజు 100% మీరు కూడా లోపల ఒక విత్తనం మొలకెత్తిద్ది అనమాట. డైమండ్ అవ్వాలనే విత్తనం ఆ రోజు మొలకెత్తుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు కూడా డైమండ్ అవ్వడానికి అన్ని దారుల్ని ఓపెన్ చేస్తుంది అనమాట. మీకే తెలియదు, వచ్చిన తర్వాత ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత డైమండ్ అవ్వడానికి మీ తాలూకా యుద్ధం మొదలైపోతుంది గ్యారెంటీగా. దానికి డైమండ్ ఫంక్షన్కి వచ్చి చూడాలి 100%. రెడీయా మరి? రైట్. ఇప్పటి వరకు ఈ ఫ్రంట్ లైన్లో ఎవరైతే డైమండ్స్ ఉన్నారో ఇంక్లూడింగ్ మీ, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరో ఒక వ్యక్తి డైమండ్ ఫంక్షన్ చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లోపల ఒక విత్తనం మొలకెత్తి డైమండ్ అయిన వాళ్ళే. కావాలంటే అడగండి ఎవరినైనా సరే. నేను కూడా డైమండ్ ఫంక్షన్ చూసిన తర్వాతే, గురూజీ డైమండ్ ఫంక్షన్ ఎప్పుడైతే చూసానో ఆ రోజు డిసైడ్ అయ్యాను నేను కూడా గురూజీ లాగే డైమండ్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను నేను. మీరు కూడా డైమండ్ అవ్వాలనుకుంటున్నారా? ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ డైమండ్ అవ్వాలని? అందరూ? అయితే మీరందరూ కూడా డైమండ్ ఫంక్షన్ లో వచ్చి చూస్తే పక్క మీరంతా డైమండ్ అవుతారు. రెడీయా? గ్రేట్. నెక్స్ట్.